హాయ్ అండి, సత్య టెర్రస్ గార్డెనింగ్కి స్వాగతం అండి. మేము బాగున్నాం, మీరు బాగుండాలని మరీ కోరుకుంటున్నాను. అందరము బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక రెసిపీ మీకు షేర్ చేస్తున్నాను. చూడండి, ఈ రెసిపీ చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. కొబ్బరికూరతో బూరెలు చేసుకోవడం అండి. నేను ఒక కొబ్బరికాయ తీసుకొచ్చి, ముదారకాయ తీసుకొచ్చి కూర తీసుకున్నానండి. అది ఒక కప్పుడు కూర అయ్యింది. ఆ కూరు కప్పుడు గోధుమ నూక, అదే కప్పుతో గోధుమ నూక, సుజీ రవ్వ ఉంటుంది కదండి, చక్కగా నెయ్యి వేసుకొని దోరగా వేయించాను. గోల్డ్ కలర్ నూక వచ్చినంత వరకు వేయించుకొని, ఏ కప్పుతో నూక పెట్టుకున్నామో ఆ కప్పుతో 2 కప్పులు 1 కప్పు వాటర్, 1 కప్పు పాలు వేసానండి. అందులో ఈ కొబ్బరికూర వేసాను. ఈ నేతులు వేయించుకున్న సుజీ రవ్వ కూడా అందులో పాలు నీళ్ళు మరుగుతుండేటప్పుడు షుగర్ కూడా వేసానండి. అదే కప్పుతో కప్పుడు షుగర్ వేసాను. అంటే 1/2 కిలో నూక వేసాను, 1/2 కిలో షుగర్ వేసాను. అలా వేసుకొని అది మరుగుతుంటే కొంచెం నీళ్ళు పాలు మరుగుతుంటే ఈ నూక వేసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి, ఉండకట్టకుండా కలుపుకొని ఒక ప్లేట్కి నెయ్యి రాసి అందులో ఆ ముద్ద చల్లారి పెట్టుకొని ఉండలు చేసుకోవాలండి. ఉండలుగా చేసుకొని మనము సోవేమో గోధుమ పిండి పెట్టుకోవచ్చండి. కొంచెం చిన్న షుగరు, చిన్న సాల్ట్ వేసుకొని ఒక పెద్ద గ్లాసుడు వాటర్లో కొద్దిగా గోధుమ పిండి కలుపుకొని అందులో ముంచుతూ ఇగోండి ఇలా వేసుకోవాలి. చక్కగా ఆ కూర బూరెలు చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా బాగుంటాయి, ఈజీగా చేసుకోవచ్చు. అలా చేసుకోండి, చాలా బాగుంటుంది. బాయ్ అండి. ఇది నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్